మిత్రులారా, నా వీడియో వీక్షిస్తున్న అందరికీ కూడా పేరు పేరున వందనాలు. అతి కొద్ది రోజులే అయింది నేను వీడియో స్టార్ట్ చేసి, ఒక 2.5 మాసాలు దాటింది. చాలా మటుకు చూస్తున్నారు. ఇక నుంచి చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ కూడా తప్పకుండా చేయాలి. ఎందుకంటే భూమి అనేది ఒక సంపద. ఆ సంపద మీద చర్చ అనేది అన్నం తింటున్నప్పుడు, పడుకునేటప్పుడు, స్నేహితులను మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ భూమి అనే చర్చనే ఉంటుంది. కాబట్టి ఇది ఎట్లా అనే ప్రశ్నకు నేను చేసే వీడియోలో ఆ 10 నిమిషాలలో మీకు చాలా ఒక సాధారణ రైతుకి ఇవ్వవలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దయచేసి చూస్తారని కోరుకుంటూ, నా పేరు వి బాలరాజ్. తహసీల్దార్గా పనిచేశాను, రిటైర్ అయ్యాను. ఒక సామాజిక కార్యకర్తగా, ఒక హక్కుల కార్యకర్తగా భూముల మీద ఉండే మీకు ఏ రకమైన హక్కులు ఉంటాయనేది మీ ముందు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈసారి అడవులు, అటవీ చట్టం, భారతీయ అటవీ చట్టం, ఆంధ్రప్రదేశ్ అటవీ హక్కుల చట్టం, ఇవన్నీ ఉంటాయి. అసలు ఏంది అడవి అంటే ఏంది, అసలు ఏముంటుంది మనకి? అడవి అనగానే ఏం కనిపిస్తుంది మనకు? ఒక కీకారణ్యం, పెద్ద చెట్లు, ఒక అద్భుతమైన నేల. ఆ నేలలో విపరీతమైన సిరి సంపదలు ఉంటాయి. ఆ భూమిలో సారవంతమైన నేల, నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, జంతువులు ఉంటాయి, వన్య మృగాలు, క్రూరమైనవి ఉంటాయి. అన్నిటికంటే మిక్కిలి మనకు అడవి ఎందుకు అవసరము అంటే వాతావరణ సమతుల్యత. అడవిలు లేకపోతే వర్షాలు పడవు. బయోడైవర్సిటీ అంటారు ఇంగ్లీష్లో. జీవ వైవిధ్యం. అడవిలో అన్నీ ఉంటాయి. నక్కలు ఉంటాయి, ఎలుకలు ఉంటాయి, తొండలు ఉంటాయి, వానపాములు ఉంటాయి, పాములు ఉంటాయి, గుడ్డేలుగులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి. పచ్చని సంపద ఉంటుంది. టేకు చెట్టు ఉంటుంది, బంగారం లాంటి చెట్లు ఉంటాయి. ఇంకా చెట్టు కంటే కూడా మంచి చెట్లు ఉంటాయి. ఇవన్నీ మనకు చల్లటి వాతావరణం క్రియేట్ చేయడం వల్ల వాతావరణ సమతుల్యతకు అది అవసరం. ఎంత అవసరం అనేది కూడా అంతర్జాతీయంగానే తీర్మానం జరిగింది. భారతదేశంలో కూడా అటవీ చట్టాలను అనుసరించి మొత్తం నేలలో 33% అడవులు ఉండాలని చెప్పింది. 33% అంటే మనకు చుట్టూ హైదరాబాద్ అంతా బంగ్లాలే కనిపిస్తాయి కదా. 33% వేడింది సార్ అని అడగవచ్చు మీరు. కానీ ఖచ్చితంగా ఉండాలి. అన్ని రాష్ట్రాలు, ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్, మనం తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. ఆంధ్రప్రదేశ్లో 2,43,00,000 ఎకరాల భూమి ఉంది. తెలంగాణలో అంటే దాని పర్సంటేజ్ కింద తీసుకుంటే 33% ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఎందుకంటే నల్లమలలు ఎక్కువ శాతం వాళ్ళకి ఉన్నాయి కాబట్టి. వాళ్ళు వీళ్ళని కాదు, ఆ నల్లమలడు ఉండటం వల్ల అదొక పచ్చని వాతావరణం కొట్టొచ్చుంటు కనిపిస్తుంది. తెలంగాణలో ఎంత ఉంది తెలుసా మీకు? 26% ఉంది. ఆ 26% నుంచి 33% కవర్ చేయడానికి గత ప్రభుత్వము హరితహారం పీరియడ్ చాలా ఇనిషియేట్ తీసుకుంది. ప్రభుత్వాలు ఏవైనా చేసే పని చెప్పాలి, మనకు అనవసరం వాళ్ళు ఎవరైతే మనకి. కొన్ని కోట్ల రూపాయల మొక్కలు నాటిచ్చింది. అది సక్సెస్ అయినాయా కాలేదా డిఫరెంట్. 33% అడవులు మరి లేకపోతే ఎట్లా? ఉండాలి. ఉండకపోతే కష్టమైంది. అందుకనే దీన్ని ఏం చేసినామంటే, ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారు, 1800 ఇయర్స్లోనే ఈ అడవి ఎందుకు అవసరం అనే దాన్ని వాళ్ళు బాగా అనాలిసిస్ చేశారు. అంతకుముందు నుంచి అడవులు ఉన్నాయి, ఏమో సంపద వస్తున్నది, దాన్ని ఒక సంపద సృష్టించాలి, అడవి నుంచి ఏదో చేయాలని అనుకున్నారు. వాళ్ళు వచ్చేటప్పటికే మంచి వుడన్, మన దగ్గరున్న ఉత్పత్తి కులాలు, ఒడ్డోలు కావచ్చు, కమ్మరులు కావచ్చు, కుమ్మరిళ్ళు, మన ఉత్పత్తి కులాలు ఇచ్చినటువంటి ఆ కళా సంపదను వాళ్ళకి అర్థం కాలే. ఆ పనితనము వాళ్ళకు అర్థమయ్యాక, ఓహో ఇక్కడ ఏదో ఉందని చెప్పి మన దక్షిణ భారతదేశంలో మలబార్ అడవుల్లో వాళ్ళు తీసుకునే టేకు చాలా అద్భుతమైనది అనేది డిసైడ్ అయ్యి దీన్ని ఒక సంపద కింద చూడాలనే ఉద్దేశంతో 1800లో ఒక కమిషన్ వేశారు వాళ్ళు. ఏంటిది, ఈ అడవి ఏంది అసలు అనే దాని మీద వేసి మళ్ళీ 1805 లోపల ఒక అద్భుతమైన అది తీసుకొని వచ్చారు. అప్పుడు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అటవీ చట్టం ఏం చేసిందంటే, అప్పటి నుంచి కూడా క్యాజువల్గానే వస్తూ 1882 వచ్చేటప్పటికి మద్రాస్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చింది. ఇక అక్కడి నుంచి ఒక్కొక్కటి 1867లో కూడా వచ్చింది, 1947లో నిజాంకు సంబంధించింది వచ్చింది, 1967లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అటవీ చట్టం వచ్చింది. ఓవరాల్గా భారతదేశానికి ఇది సెంట్రల్ యాక్ట్ కాబట్టి దాన్ని భారతీయ అటవీ చట్టం 1927కు ఫిక్స్ అయ్యింది అనమాట. ఎంత ఉంది ఇది భారతదేశం మొత్తానికి లెక్కేసుకుంటే, కొన్ని మధ్యప్రదేశ్లో కానీ లేకపోతే మహారాష్ట్రలో కొన్ని రాష్ట్రాలలో సరిపడంత అడవి ఉన్నది మనకు. కానీ దురదృష్టవశాత్తు మన తెలంగాణలో బాగా అడవులు తక్కువగా ఉండటం అనేది మనము వాతావరణ పరంగా మనము కొంత కోల్పోతున్నాం. ఇంకొకటి ఇష్యూ ఏంటంటే, 33% అడవులు కనుక లేకపోతే మనకు రావలసినటువంటి వనరులు కూడా తగ్గిపోతాయి. చట్టం చెప్తుందన్నమాట. ఆ వనరుల కోసమైనా కూడా మనం తిరిగి మన ఇవి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎట్లా మరి? ఎవరు ఇవ్వాలి అడవి? ఎవరు తీసుకురావాలి అడవి? ఎక్కడి నుంచి వస్తుంది అడవి? దానికి భూసేకరణ చట్టం 4
గతంలో ఉన్నటువంటి 1894 చట్టంలో ఉన్నటువంటి చట్టం, ఆ చట్టం ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చేసి ఇగో ఈ ఏరియా ఇగో ప్రకారంగా ఒక కొలత కొలిసి ఈ 500-600 ఎకరాలు, ఒక 1000 ఎకరాలు, ఒక 2000 ఎకరాలు ఒక పటం గీసి ఇదంతా మేము అటవీ భూమి కింద డిక్లేర్ చేస్తున్నామని చెప్పి అంటారు. అది డిక్లేర్ అయిపోతుంది, ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది దానికి. ఇక ఇది అటవీ భూమి అని దానికి చుట్టూ బౌండరీ వేసేసి ఇక అక్కడ ఎవరు లోపలికి ఎవరు పోకుండా చేసేస్తారు. ఇది అటవీ భూమి, అందులో ఏ రకమైన యాక్టివిటీ చేయడానికి ఉండదు. దాన్ని అట్లా నోటిఫై చేసేసిన దాన్ని మనము శ్రీశైలం పోయేటప్పుడు కానీ, లేకపోతే ఇటు నరసాపూర్ పోతుంటే కానీ, లేకపోతే ఇటు తోటుప్పలు పోతుంటే కానీ మధ్యలో మనకు అడవులు కనిపిస్తాయి. అవి ఏం అడవులు అంటే రిజర్వ్ ఫారెస్ట్ అంటారు, దాన్ని రిజర్వ్డ్ అంటారు. అంటే దాన్ని అడవి కొరకు రిజర్వ్ చేసినటువంటి ఫారెస్ట్. కొన్ని రక్షిత అడవులు కూడా ఉంటాయి, కొన్ని డీమ్డ్ అడవులు ఉంటారు. రక్షిత అడవులు అంటే కొన్ని పురంబోక్ ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని వేరే ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, కానీ అడవిగా అది కాపాడబడుతుంది అంతే తప్ప దాన్ని రిజర్వ్ ఫారెస్ట్ కింద తీసుకోరు. ఈ ఫారెస్ట్ లోపల ఇంతకుముందే అనుకున్నట్టుగా ఇవన్నీ ఉంటాయి. వీళ్ళతో పాటు ఆదివాసీలు ఉంటారు, మనుషులు ఉంటారు. ఆ అడవులను కాపాడుతూ ఒక దైనందిన జీవితంలో బతికేటువంటి ఆదివాసీలు కూడా ఉంటారు. ఈ ఆదివాసీలు అనేది ఈ రిజర్వ్ ఫారెస్ట్ అయినా, రక్షిత అడవులైనా, లేకపోతే సూచించబడినటువంటి డీమ్డ్ ఫారెస్ట్ అని కూడా అంటారు వాటిని. అయితే ఒక గెజిట్ నోటిఫికేషన్, వీటన్నిటి ద్వారా ప్రిలిమినరీ నోటిఫికేషన్ ద్వారా వచ్చే వాటినేమో డీమ్డ్ ఫారెస్ట్ అంటారు. ఒక మంచి గజెటు తర్వాత అవన్నీ రాజపత్రం ద్వారా డిక్లేర్ చేయబడేటివి. ఆ ఊరు, ఆ నక్ష, ఆ ప్రాంతము, ఆ జివిడిజన్, ఆ జిల్లా అన్నీ ఇచ్చేసి మనం ఇప్పుడు చూస్తాం కదా అప్పుడప్పుడు, ఏది గవర్నర్ లేకపోతే దేశ అధ్యక్షుడిని అసెంట్ అనేది అంటారు దాన్ని. ఆయన రాజముద్ర పడిన తర్వాత ఇంకా దాన్ని ఎవరు కూడా ముట్టుకోవడానికి లేదు. ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయి? ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటాయి. భూమి మొత్తము రెవెన్యూ శాఖ ఆ భూమికి అధినేతగా ఉంటాడు, కాపాడబడేది మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఒకసారి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ బౌండరీ ఫిక్స్ అయినాక, ఆ బౌండరీ ఇప్పటివరకు దురదృష్టం ఏంటంటే ప్రాపర్గా బౌండరీస్ ఫిక్స్ కాకపోవడం వల్ల అంతకుముందే పొలం చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళ పరిస్థితిని అంచనా వేయలేక వీళ్ళు అనలకు పోతుంటే ఇది మా భూమి అని వాళ్ళు అంటున్నారు, మా భూమి అని రెవెన్యూ వాళ్ళు అంటున్నారు. ఇది మా భూమే కాబట్టి పట్టాలు ఇచ్చినామని రెవెన్యూ వాళ్ళు అంటారు, లేదు మాకే వచ్చింది ఈ భూమి అని వీళ్ళు అంటారు. రెవెన్యూ వాళ్ళకేమో ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి, ఒక సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ ఉంటాడు, ఒక మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నటువంటి తహసీల్దార్ ఉంటాడు. వీళ్ళకి ఏంటంటే పబ్లిక్తో మమేకమై ఉంటారు కాబట్టి పబ్లిక్ డిమాండ్ ప్రకారంగా పట్టా సర్టిఫికేట్లు ఇంక నీ సర్వే నెంబర్లో ఈ మూలకి ఇస్తున్నా అంటే తీసుకుంటాడు. వీళ్ళు అటవీ శాఖ అధికారులు ఏంటంటే వాళ్ళకు ఒక పక్క పోలీసులు, ఒక పక్క అధికారులు, ఒక పక్క ఇది ఇట్లా ఉంటుంది అనమాట. అయితే మరి ఎట్లా దీని డెసిషన్ ఎట్లా? ఒక రెవెన్యూ అధికారికి, నేనేమంటున్నా, ఒక రెవెన్యూ అధికారికి ఒక ఏరియా ఉంటుంది. ఒక తహసీల్దార్కు ఆయనకు ఇప్పుడు గతంలో 150 గ్రామాలు ఉండేది, ఇప్పుడు ఒక 30 గ్రామాలు పెట్టి ఆయనకు ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్న మనుషులకు అవసరమైన 40-50 రకాల పనులు చేసి పెడతా ఉంటాడు. అదే అటవీ శాఖ వచ్చేటప్పటికి దాన్ని ఒక బ్లాక్ కింద తీసుకుంటాడు. ఇదేమో మండలము, ఈ బ్లాక్ కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు, కొన్ని జిల్లాలు కూడా కలుపుకొని ఒక వైడ్ రేంజ్ కలుపుకొని దాన్ని ఒక బ్లాక్ అంటారు. ఈ బ్లాక్ను చూడటానికేమో ఒక ఆఫీసర్ ఉంటాడు, వీళ్ళందరికీ చూడటానికేమో రెవెన్యూ వాళ్ళు ఉంటారు. ఈ మొదటి నుంచి నడుస్తుంది ఈ సంఘర్షణ వైఖరి. ఏది? రెవెన్యూ, కామన్ పీపుల్, అటవీ శాఖ అధికారులు. అటవీ శాఖ అధికారులు, కామన్ పీపుల్ అంటే వ్యవసాయం చేసుకుని బతికిన వాళ్ళు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, ప్లస్ ఇటు రెవెన్యూ వాళ్ళు. రెవెన్యూ వాళ్ళని మా భూమి ఇస్తున్నారు, అటవీ శాఖ మాదంటుంది. ఇలా సంఘర్షణ గురైతేనే ఉంటాం, మనం టీవీలలో చూస్తూనే ఉంటాం. ఆదివాసులు వెళ్ళి భూములు దున్నుకుంటున్నారు, పోడు వ్యవసాయం చేసుకుని. పోడు వ్యవసాయం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. అన్ని సుస్థిర వ్యవసాయాలే ఉన్నాయి. వాళ్ళు ఉండబట్టికనే ఆ అడవులు అట్లా బతికి ఉన్నాయి. ఇవాళ పచ్చని వాతావరణము, ఏమాత్రం వర్షాలు కురుస్తున్నాయి అంటే ఆదివాసులు దానికి, ఆ మనుషులు, ఆ కాపాడబడుతున్నటువంటి ఆ వనరులు, వాళ్ళ ద్వారానే జీవ వైవిధ్యం, వాళ్ళ ద్వారానే ఈ ఈకలాజికల్ సిస్టమ్ అంటే వాతావరణ సమతుల్యత ఉంటుంది. తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ అంటే ఆ బయోడైవర్సిటీ అంటాం మనం. మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఆ ఈకలాజికల్ అవి బ్యాలెన్స్ అవుతున్నాయంటే కేవలం అదే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అడవులు కాపాడబడుతూ ఈ మధ్య కాలంలోనే వచ్చినటువంటి కొత్త చట్టం ఏంటంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఇప్పుడు ఇక్కడ మనము 1800 నుంచి 1805కి వచ్చినాం, 1882లో పర్మనెంట్ చట్టం తెచ్చుకున్నాం. అలా భారతదేశం మొత్తం కలిపి 2027లో సెంట్రల్ యాక్ట్ తెచ్చుకున్నాం.
దాని ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ యాక్ట్, ఇప్పుడేమో తెలంగాణ ఫారెస్ట్ రైట్ యాక్ట్ కింద తెచ్చుకున్నాం. ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ఏంటంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. దీన్ని ఏమంటున్నామంటే షెడ్యూల్డ్ ట్రైబ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఇది మొత్తం భారతదేశానికి ఉపయోగపడేదన్నమాట. భారతదేశంలో మొత్తం ఇది అంటే చట్టం అంటే ఎప్పుడైనా కూడా సెంట్రల్ యాక్ట్లో కేంద్రం ద్వారా వచ్చేది చట్టం. అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అది. ఎవరైతే ఉంది మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ తీసుకొచ్చి ఉంటారు. ఇది దాన్ని అసెంబ్లీ పార్లమెంట్లో చర్చ చేసి రాజ్యసభలో పెట్టేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంబ్లీ తీసుకున్న తర్వాతనే అది డిక్లరేషన్ వస్తుంది. తర్వాత ఈ ఫారెస్ట్ రైట్స్లో ఏమేమి ఉన్నాయి అని అంటే దాన్ని మళ్ళీ కొంచెం మాడిఫై చేసి దానికి ఒక గ్రామ సభ, తర్వాత ఆవాసాలు, తర్వాత దాంట్లో ఉత్పత్తులు, దానికి ఒక నోడల్ అధికారి, ఇవన్నీ కూడా వాటికి రెగ్యులరైజ్ చేస్తూ ఈ ఫారెస్ట్ యాక్ట్ కొత్త తీసుకొని వచ్చి అదొక షెడ్యూల్డ్ ఏరియా కింద ఫిక్సప్ చేసి ఆ అడవిని ఖాయం చేసి ఒకవేళ నరకాలని అనుకుంటే ఈ కొత్త చట్టంలో ఉన్నది ఏంటంటే ఒక 2.5 ఎకరాలు అంటే ఒక హెక్టార్లో సంవత్సరానికి 75 చెట్ల కంటే ఎక్కువ నరకకూడదనేది ఒక చట్టం తీసుకొచ్చారు. గ్రామసభ ఈజ్ ద మోస్ట్ వ్యాలిడ్, పవర్ఫుల్ అండ్ జెన్యూన్ కంటెంట్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది ఆదివాసీస్. అంటే గ్రామసభ తీసుకున్నది డివిజన్ వాళ్ళు అప్రూవ్ చేయాలి, డివిజన్ తీసుకున్న డిస్టిక్ నుంచి స్టేటు, ఈ రకంగా ఒకరి హక్కులు ఒకరు కాపాడుతూ ఎవరి హక్కులు కాల రాయకుండా ముందుకెళ్ళేది ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ చట్టం. ఇందులో తప్పకుండా 10 నుంచి 15 వరకే ఉండాలి, ఖచ్చితంగా మహిళలు ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా గ్రామ సభనే ప్రధానమైంది. దాన్ని పేసా చట్టం అంటే పంచాయత్ రాజ్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియా యాక్ట్. అంటే ఎందుకనంటే ఈ ఆదివాసులు కూడా ఎక్కువ శాతం పార్టిసిపేట్ చేయడానికి ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి 2006 చట్టాన్ని మనము ఇప్పుడు ఆచరణలో పెట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ.